శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. జూన్ 5 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రోజంతా ఉంది. శ్రవణ నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల పరంగా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. పని మీద బయటికి వెళ్ళినా కూడా ధనపరంగా కొద్దిగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకొని, కొద్దిగా పంచదార కూడా నోట్లో వేసుకొని ఆ తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం ఏర్పడదు. దీంతో పాటుగా కార్యసిద్ధి లభించాలంటే కొద్దిగా తేనె కూడా నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనుల్లో ధన నష్టం ఉండదు, కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాల్లో కూడా ధనపరంగా ఇబ్బందులన్నీ అధిగమించవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిథున క్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం మకర రాశిలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసికంగా ఆందోళన, ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు 12 రాశుల వాళ్ళు మానసిక ఆందోళన, ఒత్తిడి అధిగమించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి విషయంలో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 12 రాశుల వాళ్ళు తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. చంద్రుడు మకరంలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా సరే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన యజ్ఞాలకు, యాగాలకు, హోమాలకు శ్రవణ చాలా మంచి నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు అవి చేసుకుంటే ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఎవరైనా యోగా లాంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా శ్రవణ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో ఉన్న మేషరాశి వాళ్ళు
వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కీలకమైన చర్చలు చేస్తారు. ఆ కీలకమైన చర్చలు మేషరాశి వాళ్ళకి ఈరోజు సానుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆ ఆకస్మిక సంఘటనలు ఒక్కొక్కసారి అనుకూల ఫలితాలను ఇస్తాయి, ఒక్కొక్కసారి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆకస్మిక సంఘటనలు తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. అలాగే సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి వృషభ రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను అదుపులో ఉంచుకొని పనులు నిర్వహించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో సంతానంతో అనవసరంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, సంతానంతో మాట్లాడేటప్పుడు అనవసరంగా విరోధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృధా ప్రయాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు అవసరమైన మేరకు ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ధనం కోసం రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు. ఆ అన్వేషణ ఫలించి ధనపరమైనటువంటి ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే స్వల్ప ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ధనపరంగా ఎంతో కొంత ప్రయోజనం పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పాప కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి చెడ్డ పనుల పట్ల వచ్చే ఆసక్తిని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరము. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వృశ్చిక రాశి వాళ్ళకి పార్ట్నర్స్ తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో గొడవలు వచ్చే సమయంలో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేసుకుని ముందడుగు వేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ధన ఆదాయం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఇతర మార్గాల ద్వారా ధన సంపాదన పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి ధనలాభం మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. ధనాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా సముపార్జన చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్య విజయం చేకూరుతుంది. తలపెట్టిన పనులన్నింటిలో లాభం కలుగుతుంది. అయితే కార్యసిద్ధి ఏర్పడిన ధనలాభం మాత్రం స్వల్పంగా ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. వృత్తిపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వృత్తిని నిర్వహించుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం కూడా మీనరాశి వాళ్ళకి అవసరం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో లక్ష్మీ కటాక్షం కోసం గాజులు గాని, పువ్వులు గాని, పండ్లు గాని కొనాలి. అలా కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి, బయటికి వెళ్ళేటప్పుడు ఏ మంత్రం చదువుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో ఆ విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.